నమస్తే మాచిరాజు గారు. ఓ కలెక్టర్, ఇదేనా రావడం? రామాయణ లంకలో రావడం తిరగలేదు. ఈ కుచ్చలపాళ్ళ ఈ మాచిరాజుకు తిరగలేదు. అవును మాచిరాజు, ముఖ్యమైన విషయం కాబట్టి మీకు తెలియపరచడానికి వచ్చాం. ఏ ఎస్పీ, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఈ మాచిరాజు చెబితే ఒకరి వినాలే కానీ ఒకరి చెప్పేలాగనడు ఈ మాచిరాజ్. ఈ బొబ్బులి గడ్డ మీద నీ కెపాసిటీ కొనసాగాలంటే కలెక్టర్ గారు చెప్పినట్టు వినాలి. మాచిరాజు మాచిరాజు గారు, మీకు శత్రువైన రాజశేఖర్ గారిని మీరు అగ్నిగుండంలో పెట్టుకోవాలంటే మా మాట విని తీరాల్సిందే. ఏ ఎస్పీ, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనంటానండి మాచిరాజు గారు. అయితే మనకేంటి లాభం? మీరు కట్టబోయే రిజర్వాయర్ నిర్మాణానికి ఆ రాజశేఖర్ గారు టెండర్ వేస్తున్నాడు. మేము చెప్పినట్లు వింటే మర్యాదగా నీకే దక్కుతుంది. అయితే మనకేంటి లాభం? చాలా లాభం ఉంది మాచిరాజు గారు. వినండి రాజు గారు, ఆ రిజర్వాయర్ నిర్మాణానికి టెండర్ ప్రకటన వచ్చింది. అయితే ఆ టెండర్ మీకే వచ్చేలా చేస్తాము. ఆ రిజర్వాయర్ వల్ల మనకి వచ్చే లాభం ఏంటి? చాలా లాభం ఉంది మాచిరాజు గారు. లేదంటే రాజశేఖర్ గారు టెండర్ వేస్తాడు. ఆ తర్వాత రిజర్వాయర్ నిర్మాణం చేస్తాడు. ఈ పోపులు ప్రజల గుండెలో దేవుడుగా నిలుస్తాడు. లేదు, వీల్లేదు. ఆ రాజశేఖర్ గారు టెండర్ వేయడానికి వీల్లేదు. అది మాట అంటే ఆ మాట మీద నిలబడండి మాచిరాజు గారు. అదిగాక రిజర్వాయర్ నిర్మాణంలో రాజశేఖర్ గారు కూడా పార్ట్నర్ అంట. శబాష్ కలెక్టర్, శబాష్. ఎన్నాళ్ళుగా రాజశేఖర్ గారిని దెబ్బకొట్టి మంచి ఉపాయం ఇచ్చారు. ఎన్నో అవకాశాలు ఇచ్చిపుచ్చుకొని ఆ రాజశేఖర్ గారిని ఎలాగైనా తావు దెబ్బ కొట్టాలి. కానీ ఒక్క విషయం మాచిరాజు గారు, ఆ ప్రాజెక్టు నిర్మాణం మీ 500 ఎకరాల్లోనే పూర్తి చేయాలి. మీరు 500 ఎకరాలు కుదరదని కరాఖండిగా చెప్పండి. లేదు, వీల్లేదు. ఆ రాజశేఖర్ టెండర్ వేయడానికి వీల్లేదు. అందుకు ఆ రాజశేఖర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడు. ఒప్పుకునేలా చేస్తాము. ఒప్పుకోకపోతే చస్తాడు. అందుకు ఆ రాజశేఖర్ గారు తనకున్న ఆస్తిని తను మనకు రిజర్వాయర్ నిర్మాణానికి రాసిస్తాడేమో కనుక్కోండి. ఓకే మాచిరాజు గారు.